ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు ఎలా అనిపిస్తుంది మరి ఇంత దారుణంగా ఆయన ఓడిపోయాడు? ఓడిపోయాడంటే దానికి విషయం మనకి అనుకోవడానికి ఏం లేదు కదా. ఉమ్, అతను చేసిన పరిపాలన బట్టే ప్రజలు ఎంచుకున్నారు. ఇప్పుడు ఉమ్. వచ్చే ఎలక్షన్ కి మన టీడీపీ గారిని ఎంచుకున్నారు. అదే మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్నారు. ఎలా అనిపిస్తుంది మరి ఆయన ఓడిపోవడం? అంటే ఏ కారణం మీద ఓడిపోయారు అంటారు? ఏ కారణం మీద ఓడిపోయాడంటే ఇప్పుడు పోస్టింగ్లు అటువంటివి ఉంటూ అతను ఉమ్, చేయలేదు. ఇంకోటి ప్రజల్లో వైన్ ఒకటి బాగా పెంచాడని ప్రతి ఒక్క అభిమానం. నెక్స్ట్ ఈ స్థలాలు అతని పేరు మీద పెట్టుకుంటానని ఏది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటారా? యాక్ట్ పెట్టుకుంటారని ప్రజల అభిమానుల మీద ఇప్పుడు అందరూ టీడీపీ మాత్రం ఓటేశారు. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే మందు విషయంలో మందు బాబులు ఓటు అనేది మిస్ అయింది, చదువు విషయంలో గానీ లేకపోతే యువత ఉద్యోగాల విషయంలో యువత ఓట్లు అనేవి, తర్వాత ఆస్తులు ఉండే వాళ్ళ విషయంలోనేమో వాళ్ళ ఆస్తులు ఎక్కడ తినేస్తాడని చెప్పి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఓట్లన్నీ మిస్ అయినట్టు చెప్తున్నారు. అది మాత్రం వాస్తవేనన్న. ఉమ్, వాస్తవంగా జరిగిందే అదే. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఎవడో 10-15 ఎకరాలు ఉన్నోడి దగ్గర తీసుకున్నా పర్వాలేదు, కానీ 2-3 ఎకరాలు ఉన్నోడి దగ్గర తీసుకుంటానంటే అది ప్రజలు అనేది ఒప్పుకోరు కదా. ఉమ్. అది అది ఎంపుకొని మాత్రం వేసుకున్నారు ఓటు ప్రతి ఒక్కరు. అది అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన ఓపెన్ గా అడుగుతున్నాను, ఒక స్టూడెంట్ గా ఎలా అనిపించింది నీకు? నేను స్టూడెంట్ కంటే నేను చాలా బాధపడాను. నేనే అంటే కాదన్న, మా ఊర్లో చాలా మంది కుర్రోళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ చాలా విధంగా బాధపడ్డారు. ఇప్పుడు విద్యా దీవెన కాలేజ్ కి సర్టిఫికేట్ కోసం అమౌంట్ కట్టుకొని అది చేసుకుని చాలా కుర్రాళ్ళు చాలా విధంగా బాధపడ్డారు. ఈ 5 ఏళ్లలో కూడా రౌడీజం, అరాచకం, మెయిన్ గా యువత గంజాయి బాట పట్టడం, తర్వాత మత్తు పదార్థాలకు కానీ మద్యపానాలకు కానీ అంటే మందుకు కానీ బానిసలు అయిపోయి యువత తప్పుదారి పడుతున్నారు అన్నట్టు చెప్తున్నారు. అదంతా నిజమేనంటారు? ఈ 5 ఏళ్లలో బాగా ఎక్కువైంది అంటారు? అది బాగానే వాస్తవే అండి. వాస్తవంగా జరిగింది కాబట్టి అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంత వన్ సైడ్ గా జగన్ ఓడిపోవడానికి కారణం మెయిన్ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో కూడా ఓపెన్ గా చెప్పాడండి, అధపాతాలానికి తొక్కేస్తాను వైఎస్ఆర్సీపీని గానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అన్నాడు. నిజమని అంటారు? అతను తొక్కి చూపించాడు కదా. ఇప్పుడు నిజం అనుకోవడం ఏముంది, అతను నొక్కి చూపించాడు ఆల్రెడీ. అది పవన్ కళ్యాణ్ మరి ఈ మంచి మెజారిటీతో 10 ఏళ్ల నుంచి నీతి నిజాయితీతో రాజకీయాలు చేశాడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద లెగ్గాడు. ఇప్పుడు వరకు ఏ పదవి లేదు పవన్ కళ్యాణ్. మరి ఆయన నీతి నిజాయితీతో చేసిన రాజకీయాలు నిలబడతాయి అనుకుంటారా? నిలబడతాయండి. ఇతను 21 దీనికి పోటీ చేశాడు. 21 ప్రతి దగ్గర అతను సీట్ కింద లెగ్గాడు. అది ప్రతి విలేజ్ లో కూడా ప్రతి టౌన్ లో కూడా. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎటు చెప్తే అటే అనేటట్టు ఉందనేటట్టు. ఈవెన్ కూటమి అభ్యర్థులు కూడా 164 మంది లెగ్గారంటే కారణం పవన్ కళ్యాణ్. టీడీపీ పార్టీ బతుకుందంటే పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? అది వాస్తవం. పవన్ కళ్యాణ్ ఉండబట్టే ఇక్కడ ఇప్పుడు బీజేపీ టీడీపీ కూడా కలిసినాయి. అతను ఒక ప్రోత్సాహం వల్లే ఇప్పుడు 3 పార్టీలు ఒకటయ్యాయి అంతే. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఏటా January 1st జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. అసలు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఏ ఉద్యోగాలు ఇచ్చాడు అనుకుంటున్నారు మీరైతే? అది మనకి వాస్తవంగా అంత ఐడియా లేదు. మొన్న కూడా పెట్టాడు, అదే జాబ్ కి పలాని పోస్టులు తీస్తానని. ఆన్లైన్ లో 1000 రూపాయల కింద సబ్మిట్ చేసుకున్నారు చాలా మంది స్టూడెంట్స్. అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ అది ఒక ఎగ్జామ్ అనేది పెట్టలే, ఎక్కడ క్యాన్సిల్ చేసాడు. ఆ అమౌంట్ కూడా మళ్ళీ రిటర్న్ స్టూడెంట్స్ అనేది రాలే. అంటే ఎగ్జామ్ ఫీజు తీసేసుకొని మళ్ళీ అవి కూడా రిటర్న్ రాలేదండి. అంటే ఆ విషయంలో కూడా మోసం చేశాడు అంటారా? మోసం చేశాడు. రిటర్న్ అయితే రాలేదు, ఎందుకంటే నేను కూడా కట్టాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. 5 ఏళ్లు రౌడీజం, అరాచకం తప్పితే ఏమీ లేదు అని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే జరిగేదండి. ఇప్పుడు వైసీపీ వచ్చాక అతను పెట్టినవన్నీ తీసాడు అన్నాకే అంటేను. అప్పుడు 5 రూపాయలకే ప్రజల కోసం, పేదరికంగా ఉన్న వాళ్ళకి అందరికి 5 రూపాయలకే భోజనం దొరికేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ ధాన్యం కోసం ఏదైనా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టక్ సీట్ అని చాలా విధంగా జగన్ వచ్చాక ఇది అయింది. అది మరి అకౌంట్ లో డబ్బులు వేసేస్తాను, అది వేసేస్తున్నాను, ఇదే వేస్తున్నాను, మా అవ్వతాతలు ఏమయ్యారు, మా అక్క చెల్లెమ్మలు ఏమైనా అందరికి డబ్బులు వేసాను కదా, వాళ్ళ ఓట్లు ఏమైనా నన్ను అడుగుని బాధపడుతున్నాడు ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ టైం ఏడ్చాడని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చండి, చెప్పుకోవచ్చు. అది వాస్తవంగా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ ఓట్లన్నీ ఏమైనా అంటారు అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరూ ఏం చేశారంటారు? ఏం చేశారని ఇప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు కదా. వాస్తవం అది. ఎవరికి అభిమానం ముందు కొట్టే వాళ్ళు అటు వేసుకుంటారు అంతే. డబ్బులు ఎవరైనా ఇస్తారో అతనే కాదు, ప్రతి పార్టీ నుంచి అమౌంట్ అనేది అందరికీ వస్తూ ఉంటది కదా. అతను ఎవరికి అభిమానం ఉండి ఎవరు బాగా చేస్తున్నా వాళ్ళే ప్రజలు ఎంచుకుంటారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు అయితే 5 ఏళ్ళు.
చేయలేదనుకోవచ్చు, ప్రతి దృష్టిలో అనుకోవచ్చు, ఇప్పుడు ప్రజల దృష్టిలో ఆ చేసిన చేయొచ్చు. నాకు టీడీపీ నుంచి మా అమ్మకి 2 లక్షలు ఆపరేషన్ కింద టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వేసాడు. మేము ఇప్పుడు ఇప్పటికి మేము అందుకే టీడీపీని ఎంచుకుంటున్నాం, అంటే వేరే పార్టీ విధంగా మేము వెళ్ళలేదు. అది ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే జగన్ పరిపాలన ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది? 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరైతే? అంటే ఎలాంటి పరిపాలన మీరు ఎప్పుడైనా చూసారా అని? ఇప్పటి వరకు నేను ఎటువంటి పరిపాలన అంటే నేను చూడలేదు. అది మరి రాబోయే రోజుల్లో మళ్ళీ అంటే ఎలాంటి ప్రభుత్వం గానీ లేకపోతే మళ్ళీ ఈయన వస్తాడు అనుకున్నారా? ఈయన మరి రావాలనుకోండి. ఇప్పుడు ఈ ఏడాదిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదండి, ఇది చూసేకే ప్రజల చేతిలో ఉంటది ఏదైనా పరిపాలన. వాళ్ళు చేసే బట్టే ప్రజల చేతిలో ఉంటది ఏదైనా, ఓటింగ్ కానీ ఏదైనా. వాళ్ళు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు ఎంత నీటి చేస్తే ప్రజలు కూడా వాళ్ళు అంతే నీటికి చూసుకుంటారు. ఇప్పుడు 5 ఏళ్లలో చూసుకుంటే ఎక్కడా కూడా సంక్షేమమైన మాట తప్పితే అభివృద్ధి అని ఎక్కడా చెప్పలేదు. అంటే అభివృద్ధి మీద అంత ఫోకస్ లేదు, అకౌంట్ లో డబ్బులు వేస్తున్నామని అంటారు. అంటే ఈ సంక్షేమ పథకాలు అవసరం అంటారా? ప్రజలను సోమరపోతులు చేయడానికి ఉపయోగపడతారంటారా? పక్కా మీరేమనుకుంటారు, సంక్షేమ పథకాలు కరెక్టా కాదా? సంక్షేమ పథకాలు అయితే కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదంటారా? కాదే. అది మీ ఉద్దేశంలో అసలు గవర్నమెంట్ తరపు నుండి అయితే మీరే అయితే ఏం కావాలనుకుంటారు? అంటే బేసిక్ గా ఒక మనిషికి ఏం కావాలి, ఒక మనిషి ఆర్థికంగా ఎదగడానికి గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ కావాలని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి అయితే ప్రభుత్వం ఇప్పుడు పెట్టాడు అనాథంగా ఆటో డ్రైవర్లకి పలాని ఎంత అని. అదేదో ప్రజల కోసం ఏదైనా పెట్టుంటే ప్రజలందరూ సంతోషించేవారు. వైన్ అప్పుడు 120 రూపాయలు 140 రూపాయలు ఉండేది, ఇప్పుడు 180 200 అయిపోయింది. ఇప్పుడు 500 కూలి వచ్చిన కాడ ఎవరు ఇంటికి ఏం తీసుకెళ్ళట్లే కదా, సగం ఇక్కడే తాగేస్తున్నారు. ఇంకా పిల్లలు ఏం పెంచుకుంటారు అన్న, వాళ్ళు చేసే ఇది అలా ఉంది అతను చేసే పరిపాలన. అంటే మందు విషయంలో బాగా అన్యాయం జరిగింది. పైగా ఈ మందు తాగి చాలా మంది హెల్త్ పాడైపోయింది, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందికి వచ్చినాయి. మరి ఇప్పుడు ఎంత వేసినా అంతగా ఏం అనిపించేది ఏం కాదు, కానీ ఇప్పుడు మాత్రం వేరే రోగాల వల్ల వచ్చినాయి ప్రతి ఒక్కరికి. ఫైనల్ గా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది 5 ఏళ్ళు బాగాలేదని చెప్పి ప్రభుత్వం మార్చారని చెప్తున్నారు. ప్రజలు ఓట్లేసి ప్రభుత్వం మార్చారని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా భూస్థాపితం అయిపోయింది, 11 సీట్లకే పరిమితం అయిపోయింది, ఇంకెప్పుడు కూడా లేవదు అని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అలాగేం లేదన్న, ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలు అతను చూసుకునే పరిపాలన ఎవరైనా ఎంచుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన పరిపాలన చూసే కదా నెక్స్ట్ అతను కోటేయాలి ఇతను కోటేయాలి అనేది. జగన్మోహన్ రెడ్డి రారని నేను చెప్పట్లే, ఇతని పరిపాలన చూసి ప్రజలు ఎంచుకుంటారు. అది కానీ ఫైనల్ గా అయితే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు 150 ఓట్లు తిరిగే ఫ్యాన్ ఈ రోజు 11లో తిరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా అంతకన్నా కింద పడిపోవచ్చు అనేటట్టు చెప్తున్నారు. అసలు పార్టీయే కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమైతే ఇంకా వైఎస్ఆర్సీపీ అనేది చచ్చిపోయినట్టే వాస్తవంగా. ఇప్పుడు వరకు బూతులు తిట్టిన మంత్రులు అంటే ఎవరంటే మనకి మెయిన్ గా చూసుకుంటే రోజా గాని, అవంతి శ్రీనివాస్ గాని, అంబటి రాంబాబు గాని, కోడల నాని గాని, పేరు నాని గాని, గుడివాడ అమర్నాథ్ గాని, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళు ఎవ్వరూ కూడా లెగ్గలేదు. ఆ రోజు ఉండే మంత్రిత్వ శాఖల కంటే పవన్ కళ్యాణ్ తిట్టిన దాని గురించి ఎక్కువగా పనిచేశారు వీళ్ళు. ఏంటంటారు, వీళ్ళ శాఖ కంటే పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఎక్కువ పని పెట్టుకున్నారు. ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణే కదన్నా బీజేపీ టీడీపీని కూడా కలుపుకుంటూ వచ్చాడు, అందుకనే ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదే పెట్టుకున్నారు వాళ్ళందరూ. అర్థమైందా? అతన్ని ఒక దీనిగా ఆపుకుంటే ఈ పార్టీ కూడా ఆగుతుందని అదే విధంగా వాళ్ళు ఆలోచించుకొని అతను తిట్టడం కానీ ఏదైనా చేసుకున్నారు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను, అసలు ఈ రోజు టీడీపీ పార్టీ బతుకుందంటే కూటమి అనేది అధికారంలోకి వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్ వల్లే అని అంటారు. పవన్ కళ్యాణ్ అండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. అసలు ఎందుకు అంత వన్ సైడ్ గా చెప్పగలుగుతారు మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్? అతను ప్రోత్సాహం వల్లే ఈ 3 టీడీపీలు అదే కలిపి వచ్చినాయి. అతను ప్రోత్సాహం లేకపోతే టీడీపీ రాదన్న, జగన్ ని మెట్టేవారు కూడా లేరు. అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డికి టీడీపీ లెక్కదని. కానీ పవన్ కళ్యాణ్ కలవడం బట్టే వచ్చిందని ఇతని మీద ఫోకస్ మొత్తం వీళ్ళందరూ పెట్టుకున్నారు. మరి వైనాట్ 175 అన్నాడు, మరి ఈ రోజు ఏమైనా అంటారు? వైనాట్ 175 అనేది 175 ఏం లేదన్న, అంటే వైనాట్ 11కే పడిపోయారు కదా, అప్పుడు 175 నేనే గెలుస్తానని చెప్పాడు. మరి ఈ రోజు 11 సీట్లే వచ్చినాయి, ఎలా చూడొచ్చు అంటారు? మరి ఎలా చూడొచ్చు అంటే మనకి ఏం తెలియదు అంతగా. ఫైనల్ గా అయితే ఒక మాట, ఎలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనుకున్నారా? వస్తే మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో చూసుకొని అప్పుడు ప్రజలకు ఓటేసుకుని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం బట్టి మనం చూసుకోవాలి. అది ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఇంట్లో ఖాళీగా కూర్చుని రూములంట చాలా మంది ఇచ్చేసుకుని ఉంటున్నారు, ఎప్పటికైనా జాబ్ వస్తుంది ఎలాగైనా ఇచ్చేసుకోవాలని. అది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు పరిపాలన చేసినప్పుడు లేక ఇప్పుడు చాలా మంది అలా ఉండిపోయారు.
దాన్ని బట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పోస్టింగ్లు ఏమైనా తీస్తే తర్వాత పిల్లలు తల్లిదండ్రులు మా స్టూడెంట్స్ అందరూ అతన్ని ఎంచుకుంటారు కదా. దాన్ని బట్టి నెక్స్ట్ కూడా టీడీపీ రావచ్చని నేను అనుకుంటున్నాను. అది అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ల పరిపాలన డిసైడ్ అవుతారు పక్కాగా అది.